హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజుతో ఏకాదశి కదండి, పూజ చేసేసాను. సో మా ఆయన బయటికి వెళ్దాంరా, స్నోపీకి పాపకు ఫుడ్ తీసుకొద్దామని చెప్పాడు. సో బయలుదేరామండి రెడీ చేసి. మా వాడు చూడండి ఎంత బాగా బొట్టు పెట్టించుకున్నాడో మా ఆయన దగ్గర. లాస్ట్లో ఒక వీడియో చూపిస్తానండి స్నోపీ చేసిన పని. సో ఇలా మా ఆయన బయటికి వెళ్ళాడు ఫుడ్ తీసుకొచ్చేదానికి స్నోపీకి. చూడండి ఎంత బాగా కూర్చునిందో కారులో. అందగత్తండి మా లవంగము. ఈరోజు సాటర్డే కదండి, కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. ఇది బాలాజీ కాలనీ అనమాట. వీకెండ్ అయినా కూడా కొంచెం తక్కువగా ఉన్నారు, ట్రాఫిక్ ఎక్కువగా లేదండి. సో మా ఆయన ఇంతకుముందు కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఇప్పుడు తిరగడం లేదా అన్నాడు. ఐస్ క్రీమ్ చూపించాడు కదండి, ఇంకెందుకు మనకి కళ్ళు తిరుగుతాయి, అది పొట్టలో పడిపోయింది. మా పాప ఎప్పుడు చూసినా కారు ఎక్కుతూనే నిద్రపోతుందండి. ఈరోజు ఎట్టో యాక్టివ్గా ఎగురుతుంది. ఈరోజు ఆమె మేడంకి మార్నింగ్ నుంచి ఖుషీగానే ఉందండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, కొంచెము అందరితో ఎగిరి ఇలా అలసిపోయిందని నిద్రపోతుంది అనుకున్నా, కానీ నిద్రపోలేదండి. ఎలానో యాక్టివ్గా ఉంది. ఇంటికి వచ్చేసామండి. పెట్టిన దీపాలన్నీ ఆరిపోయాయి, కానీ కొబ్బరికాయలో పెట్టిన దీపం మాత్రం అలానే వెలుగుతుంది అనమాట. సో ఇలా మా డే పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఫుడ్ తిందామనేసి అనుకున్నాము. మా ఆయన కూరగాయలన్నీ ఎత్తిపెట్టేయమన్నాడు. సో నిన్న రేపటికి వెజిటేబుల్ రైస్ చేయమన్నాడు. పుదీనా లేదని చెప్పని తీసిచ్చాడు. లాస్ట్ వీక్ 100కి 6 కేజీలు టమోటాలు అన్నారండి, ఇప్పుడు కేజీ 50 రూపాయలంట. సర్లేక ఇది ఇచ్చాడండి పాపకి. అరిస్టోజెమ్ ఒకటి, స్నోపీకి ఎముకలు ఇచ్చాడండి. వీటన్నిటిలో వింతేమంటే బంగారు కొన కొనొచ్చు కానీ టమాటకాయలు కొనలేమని అర్థమైంది. సో చూడండి, ప్రసాదం పెట్టాను, పులిహోర చేశాను, బెల్లమన్నము, పాయసము. మా ఆయన వేడివేడిగా గోబీ రైస్ చేయమన్నాడు, చేశానండి. ఇలా మా డే కంప్లీట్ అవ్వాలి కదా అండి. సో మా ఆయన టీవీ చూస్తా ఫుడ్ తిందామని చెప్పాడు. కిరణ్ అబ్బవర్ మూవీ రిలీజ్ అయింది కదా, అది పెట్టాడండి, చూస్తా తింటా ఉన్నాము. ఈ సాంగ్ చాలా ట్రెండ్ అయిందండి ఈ మధ్య. మా వాడు చూడండి, అది గోబీ రైస్ రా అంటే కాదు బిర్యానీ అన్నట్టు ఫీలింగ్లో కూర్చున్నాడు. ఇంక తినేసి పడుకుందాం అనుకున్నాను. చూడండి ఈ టైంలో కూడా నా కూతురు ల్యాప్టాప్ నొక్కుతుంది. లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి, స్నోపీ విచిత్రమైన మొక్కుతాను చూడండి దేవుణ్ణి. వాళ్ళ డాడీ చెప్తున్నాడు మొక్కు అనేసి. చూడండి ఎంత బాగా మొక్కుతుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.